అందరికీ నమస్కారము. స్వాతి ముత్యపు జల్లులలో ఈ అద్భుత గీతంలో లోని స్వరాల విశ్లేషణ తాలూకు రెండవ మరియు ఆఖరి భాగానికి మీ అందరికీ సుస్వాగతం. శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కి మీకు స్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్నా. అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గురుభ్యో నమః. ఈ పాట 3 భాగాలు వెళ్తుంది అనుకున్నాను. అయితే రెండో భాగం కోసం అంతా సిద్ధం చేసుకున్న తర్వాత చూస్తే మూడో భాగానికి కొద్దిగా మిగిలిందనమాట. ఆ కొద్దిపాటి పాట పోర్షన్కి మళ్ళీ మూడో భాగం ఉంది అని చెప్పి ఈ 2 భాగాలను పూర్తి చేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది నాకు. 2 భాగాలు అవుతుంది అనుకోలేదు నేను. అంత పెద్ద పాటది, అంత గొప్ప అరేంజ్మెంట్ ఉన్న పాట. నేను ఫస్ట్ భాగంలో చెప్పాను, ఎవరైనా చూడకపోతే చూడండి, లేకపోతే అర్థం కాదు కనెక్షన్. సో ఇక్కడ కూడా నేను ఏం చేశానంటే మొదటి భాగంలో చెప్పినట్టు 16 టోన్ బ్యాంక్స్లోనూ 16 టోన్స్ ఫీడ్ చేసేసాను. అయినా కూడా సరిపోలేదు, ఇంకా అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. సో కొంచెం ముందుకు వెనక్కి మార్చుకుంటూ చెప్తాను అనమాట. ఈ రెండో భాగం కొంచెం పెద్దదిగానే ఉంటుంది, ఎందుకంటే మిగిలిన పాట అంతా కూడా పూర్తి చేస్తాను కాబట్టి ఒక్కొక్క బిట్టు చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఇంక 2-3 సార్లు చెప్తానో లేదు తెలియదు. చివరిలో మాత్రం మొత్తం ప్లే చేస్తాను, సరేనా? మొదటి భాగం చివరికి వచ్చేప్పటికి ఎక్కడ ఉన్నామంటే పల్లవి అయిపోయింది. జానకి గారు ఇది పాడతారు కదా, మొత్తం పల్లవి అంతా పాడతారు ఒక చిన్న సంగతితోటి. అదంతా అయిపోయాక ఒక రాగం ఉంటుంది, ఆ రాగం బాలు గారు పాడతారు. అక్కడి నుంచి చెప్పాలి. దీనికి స్వరాలు మొదటి భాగంలో చెప్పేశాను. బాలు గారు ఈ రాగం పాడతారు. ఇక్కడ వెనకాల ఆబ్లిగేటో మొదటి భాగంలో కూడా చెప్పాను, చాలా కష్టంగా ఉంది అది, ఎందుకంటే చాలా వేగంగా వెళ్ళిపోతాయి స్ట్రింగ్స్ మీద నోట్స్. ఇక్కడ బాలు గారు పాడినప్పుడు కొంచెం అర్థమైందేమో అనిపించింది నాకు. మొదటి భాగం కన్నా మెరుగ్గానే అనిపించింది. ఏంటంటే అలా ఇచ్చారేమో అనిపించింది. ఫస్ట్ భాగంలో వేరే స్వరాలు చెప్పాను, ఇక్కడ కొంచెం అర్థమైందేమో అనిపించింది. సో నోట్స్ ఏంటంటే సో అట్లాగా పదని ధనిరి నిరిమ సా లేకుండా, సా గా లేకుండా అనుకోండి, సా గా లేకుండా అట్లా ఇచ్చారేమో అనిపించింది. ఇది 90% ఇదే కరెక్ట్ ఏమో అనిపిస్తుంది. సో ఇది అయిపోయిందా? దీని తర్వాత రెండో సంగీతం మొదలవుతుంది. అక్కడ చెల్లో ఎంత బాగుంటుందో బిట్. ఆ గా నుంచి డ్రాప్ చెప్పాను కదా, క్రోమాటిక్ డ్రాప్ అంటారు. సరిగా అట్లా. నేను ఊరికే సా మీద ల్యాండ్ చేసి చూపిస్తున్నాను. ఆ డ్రాప్లో అట్లా ఉండదు, క్రోమాటిక్ డ్రాప్ అది. దీని తర్వాత ఏమొస్తుందంటే మనకి ఫ్లూట్ బిట్స్ వస్తాయి. ఓకే, మళ్ళీ అది వస్తుంది. ఇది మన చెల్లోకి వెళ్దాం. మళ్ళీ ఫ్లూట్ అయితే ఈసారి ఆఖరి బిట్టు చిన్న తేడా ఉంది. సో ఏమైంది, రెండోసారి నీసా కాకుండా రేగా వెళ్ళారు. గబసని గబదబ గబగరి, ఇదన్నమాట చిన్న తేడా. అయిందా?
దీని తర్వాత ఒక సింత్ అనగానే ఒక సౌండ్ ఎఫెక్ట్స్ వెరైటీగా ఏదో విచిత్రమైన సౌండ్ ఒకటి వస్తుంది. తర్వాత రీగామా, ఇందాక గామాప, ఇది రీగామా, గామాప సౌండ్ ఎఫెక్ట్స్, రీగామా. సో ఇక్కడ దాకా వచ్చాం. ఇక్కడ మళ్ళీ సింత్ సారీ సితార్. అని వస్తుంది. వచ్చాక టుట్టి సౌండ్, నీటు. ఇక్కడ ఏముందంటే మళ్ళీ ఆ సితార్ వస్తుంది. బట్ వస్తున్నప్పుడు రెండోసారి ఏం చేశారంటే స్ట్రింగ్స్ మీద కార్డ్లో నోట్స్ విడివిడిగా ఇచ్చారంటే ఆర్పెజియో. ఎలా ఇచ్చారు? మానీని దబ మప మద ద మరి మరి ప ఆ స్వరాలకి రెండోసారి సితార్ మీద వచ్చినప్పుడు వెనకాల స్ట్రింగ్స్ మీద కార్డ్స్ ఏంటి? మొదటి భాగంలో అనుకున్నాం జీ మేజర్, బి ఫ్లాట్ మేజర్, మళ్ళీ ఈ మేజర్. అవి ఎట్లా ఇచ్చారు? మొదటి రెండు ఆర్పెజియో స్టైల్ ఇచ్చారు. ఈ మేజర్ మాత్రం బ్యాంగ్ లాగా. అది ఇప్పుడు ఇంకా జస్ట్ చరణం స్టార్ట్ అవుతున్నారు కదా. చెప్పాను కదా, ఒక ఓషన్, ఒక మహాసముద్రం అరేంజ్మెంట్లో హంసలేఖ గారు. మళ్ళీ అవే స్వరాలు కింద స్థాయిలో. ఫస్ట్ స్లోగా వస్తుంది, ఇక్కడేమో ఫాస్ట్గా వస్తుంది. ఓకే, ఇక్కడి నుంచి చరణం స్టార్ట్ అనమాట. జానకమ్మ మొదలు పెడతారు. వెంటనే ఒక్క లైన్ కూడా వదలలేదు హంసలేఖ గారు, ఒక్క ఫ్రేజ్ కూడా విడిగా వదలలేదు. ప్రతి లైన్కి చక్కటి అరేంజ్మెంట్, వెనకాల కార్డ్స్ లేకపోతే స్ట్రింగ్స్ ఆబ్లిగేట్ అనో లేకపోతే ఇంకేదో వుడ్ విండో, ఫ్లూట్, పార్ట్స్ ఏదో ఒకటి ఇస్తూనే ఉంటారు ఈ పాటలో. అనగానే ట్రంపెట్, అని ఇచ్చి ఇక్కడ చూపించేస్తాను. తర్వాత బిట్ ఏమొస్తుందో అక్కడ ఏం చేశారంటే సో సా గా కలిపించారు, తర్వాత గా పా కలిపించారు అంటే ఏమైనా కార్డు. తర్వాత రీ మా నీ, అదేంటి ఈ సెవెంత్లో నోట్స్ అనమాట. ఈ సెవెంత్ సో మొత్తంగా ఈ ట్రంపెట్ పార్ట్స్ ఏంటి? ఇట్లా వస్తుంది. సో ఎస్, ఈ పార్ట్స్ చెప్పేశాను కాబట్టి పాట పోర్షన్ చూద్దాం. మా నుంచి రీ స్లైడ్, తర్వాత రి గ గ ప ప ద ప రి రి గ గ రి స స స. ఇది ఛానల్ లైన్. ఆ పా
నుంచి రీ కూడా స్లైడే. సో ట్రంపెట్ పార్ట్స్ అని చెప్పేసాను. నెక్స్ట్ లైన్కి వెళ్ళే ముందు ఏంటంటే, నెక్స్ట్ లైన్ ఏంటి, బాలు గారు ఇప్పుడు ఇదంతా పాడతారు. అయితే దానికి వెళ్ళే ముందు స్ట్రింగ్స్లో ఏం చేశారంటే అక్కడి నుంచి బాలు గారు ఆ లైన్ పాడతారు. ఇక్కడ ఏం చేశారంటే బాలు గారు పాడినప్పుడు, ఇందాక జానకమ్మ గారు పాడినప్పుడు ట్రంపెట్స్లో పార్ట్స్ ఇచ్చారు, ఈసారి వుడ్ విండ్లో బిట్స్ ఇచ్చారు. చూడండి, మళ్ళీ ఒకే లైన్కి 2 వేరియేషన్స్ మళ్ళీ బిట్స్లో. అదొక బిట్, రిగమా అనేది 2 సార్లు, రేగమా రిగమా. తర్వాత నెక్స్ట్ ఫ్రేజ్ జానకమ్మ పాడతారు, నా గ మ ప మ ప మ గ మ గ మ గ ని ని గ మ ప మ ప గ. ఇదేంటంటే రిలేటివ్ మేజర్, సి మేజర్లో వెళ్తుంది ఇక్కడ పాట. తర్వాత బాలుగారు మా పద పద మా మా స మా ప మా పద పద మా. ఎస్, పద పద మా ప మా స మా పద పద మా. ఇక్కడ ఏం చేశారంటే మళ్ళీ ఫ్లూట్ బిట్స్ ఉంటాయి వెనకాల. చూడండి ఎంత అరేంజ్మెంట్ ఉందో. అక్కడ గమ 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 అట్లా ఇచ్చారు. బాలుగారు పాడిన దానికి పద 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 మా పద 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 మా. సో ఫస్ట్ ఏమో ఇట్లా ఫ్లూట్ బిట్స్ కనబడతాయి మనకు వెనకాల. ఇంకా నానే 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 ఆ లైన్కి వెళ్ళే ముందు రేపా. సో టోటల్గా 3 ఫ్లూట్ బిట్స్. ఇవి 3 ఫ్లూట్ బిట్స్ అనమాట. సో అది చరణం దగ్గర ఆఖరి లైన్, తారే నా రే తరే. ఇక్కడ ఏమైందంటే ఇందాక సా మీద ల్యాండ్ అవుతుంది, అదే లైన్ ఇది ఇప్పుడు రీ మీద ల్యాండ్ అవుతుంది. ఓకే, అర్థమైందా? ఓకే, అట్లా ఆపుతారు. ఇక్కడ ఏం చేశారంటే వెనకాల కార్డ్స్ వస్తాయి, చాలా స్పష్టంగా కనబడతాయి. ఏ మైనర్, ఎఫ్ మేజర్, ఈ మేజర్. ఏ మైనర్, ఎఫ్ మేజర్, ఈ మేజర్ అట్లా. ఇక్కడి నుంచి మధ్య పల్లవి. ఇప్పుడు 3వ సంగీతానికి వచ్చాం. 3వ సంగీతం స్టార్టింగ్ మనకి గిటార్. ఒక్క విషయం గుర్తొచ్చింది, ఎక్కడ మర్చిపోయానంటే మొదటి భాగంలో కూడా మర్చాను ఈ విషయం చెప్పడం. ఏంటంటే ఇప్పుడు ఆ ఫ్లూట్ బిట్ వస్తుంది కదా, అని 2 సార్లు పాడిన తర్వాత ఫ్లూట్ బిట్ వచ్చాక బ్రాస్ మీద అంటే ఈ మేజర్ ఏమైనా అనుకోండి, అది ఫస్ట్ భాగంలో కూడా చెప్పడం మర్చిపోయాను. అంటే ఫ్లూట్ బిట్ వస్తుంది కదా, రెండోసారి అట్లా నీసా అని చెప్పడం మర్చిపోయాను. సో ఇక్కడ కూడా వస్తుంది, అందుకే గుర్తొచ్చింది. సో ఇప్పుడు గిటార్ బిట్ 3వ సంగీతం.
కొంచెం బైటోనాలిటీ చూపించే ప్రయత్నం కూడా చేశారు. చాలా నాలెడ్జ్ అన్న మనిషి ఆయన. ఇక్కడ ఏమవుతుందంటే ఇది సాయం అనిపిస్తుంది తాత్కాలికంగా. సో బట్ ఇదే సా. ఈ బిట్ వచ్చిన తర్వాత ఒక గుడి గంటలాగా టంగ్ 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 అని ఒక సౌండ్ ఇచ్చారు. అది వస్తుండగా మళ్ళీ ఈ గిటార్ బిట్ వస్తుంది. అట్లా ఇదైన తర్వాత అక్కడ మనకు క్లియర్గా అంటే మనల్ని ఇంకా కన్ఫ్యూజ్ చేస్తున్నట్టుగా ఈ స్వరాలు ఏమవుతుందంటే కీరవాణి, ఇప్పుడు కీరవాణి మెట్లే కదా మరి, పద నీకు సారీగా మాప. కీరవాణిలో పా నుంచి పా వరకు వాయిస్తే అక్కడ వసంత భైరవి మెట్లు కనబడతాయి. సో ఇందాక గిటార్ బిట్ ఇక్కడే స్టార్ట్ అయింది, ఈ స్ట్రింగ్స్ బిట్ ఇక్కడే ఇచ్చారు. సో తాత్కాలికంగా మనం ఇక్కడ ఉన్నామా లేదా ఇక్కడ ఉన్నామా అని ఒక చిన్న కన్ఫ్యూజన్లో పెడతారు. ఒక చిన్న ట్రిక్ అనమాట. ఓకే, మళ్ళీ ఏంటి, మెలోడీ ఎక్కడ దెబ్బ తినకుండా, అది గొప్పవాళ్ళ లక్షణం. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి అన్ని బ్యాంగ్స్ వస్తాయి. నిజ నిజ ఫస్ట్ బ్యాంగ్. ఇది అయిన తర్వాత జానకమ్మ మళ్ళీ బ్యాంగ్ స నిజ. ఇప్పుడు ఏంటి, సితార్ మీద ఇదే బిట్ వస్తుంది. సితార్ నుంచి చూద్దాం. ఓకే, ఇక్కడ ఉంది సితార్. ఓకే, సితార్ మీద చిన్న వేరియేషన్. అట్లా చిన్న స్లైడ్స్ పెట్టారు గమకం. రే నిజరి, మళ్ళీ మనం స్ట్రింగ్స్కి వెళ్ళాలి. రే నిజరి బ్యాంగ్స్. ఫస్ట్ బ్యాంగ్ ఏంటి, నిజ నిజ. రెండో బ్యాంగ్ సజ నిజ. మూడో బ్యాంగ్ రే నిజ రి. ఇక్కడ బాలు గారు పాడతారు నెక్స్ట్ లైన్. బాబా, ఇది మళ్ళీ ఫ్లూట్ మీద ఇచ్చారు. సారీ, ఓకే. సో మళ్ళీ ఎస్, ఆ బ్యాంగ్స్ అదే బ్యాంగ్తో మళ్ళీ ఫ్లూట్ మీద వచ్చింది కదా. తర్వాత సితార్. నిజరి గరి రిమ గరి స. ఆ మపద 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 మప మాత్రం మళ్ళీ బ్రాస్. మపద 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 మప. ఓకే, సో సితార్ చెప్పేసాను. నీవన్ గమనించాలి, నీవన్ నీటు మారుతుంటే ఇక్కడ నీవన్. తర్వాత మళ్ళీ స్ట్రింగ్స్. సరిగా సపగా నిజరి నిమ్మరి. మూడోసారి సరిగా సపదా దబ 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 దబ. ఇది మళ్ళీ పార్ట్స్. ఓకే, దీని మళ్ళీ కాంట్రాబేస్ ఇచ్చారు. ఏంటది, తర్వాత నిజరి నిమ్మరి. దీనికేమో రే ని పమ. ఈ రెండు కాంట్రాబేస్ నోట్స్.
జరిగా అది దాకా వెళ్ళినప్పుడు రీ ఇచ్చారు కౌంటర్ బేస్. ఎస్, ఫ్లూట్ మీద అనగానే మళ్ళీ స్ట్రింగ్స్ అట్లా ఇచ్చారు. ఇక్కడి నుంచి రెండో చరణం అంతే. ఆఖరి పల్లవి రెండో చరణం ఏమీ లేదు, ఫస్ట్ చరణం లాగే ఉంది. ఆఖరి పల్లవి వల్ల తేడాలు ఏం లేవు. చివరిన రాగం ఇద్దరు కలిసి పాడతారు. సో చివరి ఏమవుతుందంటే కోడా అన్నప్పుడు అర్థమైందా? ఇక్కడ నేను టోన్స్ మార్చట్లేదు, బట్ స్ట్రింగ్స్ బ్రాస్ చాలా మారుతుంటాయి. అవన్నీ మీరు పాటలు గమనించండి. మళ్ళీ అంతే, పాట పూర్తయింది. చివరిలో మొత్తం అంతా వాయిద్దాం అనుకున్నాను, కానీ ఇప్పటికే వీడియో నిడివి చాలా ఎక్కువైపోయింది. ఇంకా మరి వాయించట్లేదు ఏమనుకోకండి. ఈ ఛానల్లో జాయిన్ అవ్వండి మర్చిపోకుండా. ఎందుకంటే సబ్స్క్రైబ్ పక్కన ఉంటుంది, అది నొక్కితే మీరు సభ్యులు అవుతారు, సభ్యత్వం పొందుతారు. అది అంటే ఈ ముఖ్యమైన విషయాలు చెప్పడానికి కూడా మరి నిడివి ఎక్కువైపోయిందేమో. మొదటిసారి ఈ వీడియో ద్వారా ఈ ఛానల్కు ఇచ్చేసినటువంటి వీక్షకులకు చెప్పేది ఏంటంటే, ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం, ప్రధానమైన లక్ష్యం మీలో నుండి వచ్చేటువంటి మీలో నుంచి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల దగ్గర నుంచి వచ్చేటువంటి పాటల విన్నపాలను స్వీకరించి వాటిని 2 వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత ఆయా పాటలకు నేను స్వర విశ్లేషణ చేస్తుంటాను. జాయిన్ అవ్వడం ఎందుకు చెప్తున్నానంటే కీబోర్డ్ కోర్స్ ఇప్పటికే పూర్తిగా వీడియోస్ ద్వారా అప్లోడ్ చేసి ఉన్నాము. బిగినర్స్ కూడా చూసి చక్కగా నేర్చేసుకోవచ్చు. సో జాయిన్ అవ్వండి, మెంబర్షిప్ పొందండి, సభ్యులు అవ్వండి. ఈ ఏడాది జనవరిలో ఫ్లూట్ కోర్స్ మొదలుపెట్టాం. అది ఇప్పుడు అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది. అడ్వాన్స్ లెవెల్లో సినిమా పాటల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతుంది. అందువల్ల ఇప్పుడు దాకా జాయిన్ అవ్వని వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, యు ఆర్ మిస్సింగ్ ఎ లాట్. మీరు కోల్పోతున్నారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి. అలాగే మా యూట్యూబ్ ఛానల్ గురించి కానీ నా గురించి కానీ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చు. ఇక్కడ ఏ పేరు అయితే ఉందో అక్కడ కూడా అదే పేరు, ఇదే స్పెల్లింగ్, శ్రీకాంత్ CH. సో లెట్స్ స్టార్ట్ ఛానలింగ్. అలాగే ఈ ఛానల్లో మీరు ఏ వీడియో చూడాలనుకున్నా దయచేసి మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దాకా పూర్తిగా చూడండి, పూర్తిగా వినండి. నేను చెప్పే విషయాలు ముఖ్యమైనవి ఎక్కడైనా ఉండొచ్చు, మొదట్లో కానీ, మధ్యలో కానీ, చివరిలో కానీ. సో నేను మాట్లాడేది, చెప్పేది, పాడేది, వాయించేదంతా కూడా క్షుణ్ణంగా గమనించండి, వినండి. అలాగే జాయిన్ అవ్వడం అనేది ఐఫోన్ ద్వారా కానీ, మ్యాక్ సిస్టమ్ ద్వారా కానీ చేయకండి. సరిగా అవ్వట్లేదు చాలామంది చెప్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఆండ్రాయిడ్ ఫోన్లో కూడా సమస్య ఉందని కొంతమంది చెప్తున్నారు ఈ మధ్యనే. సో ఏ సమస్య లేకుండా మెంబర్స్ అయిపోవాలనుకుంటే చక్కగా ల్యాప్టాప్ ద్వారా కానీ, డెస్క్టాప్ ద్వారా కానీ చేసుకోండి. బహుశా అది అయిపోతుంది, అందులో ఏ సమస్య ఉండదు. సో కొంచెం వాయిద్దామా అంటే నిడివి బాగా ఎక్కువైపోతుందేమో అని. సరే చూద్దాం. ఒకవేళ వీడియో మధ్యలో మా వాళ్ళు నిడివి ఎక్కువైందని కట్ చేసినా మీరేమనుకోకండి, సరేనా? సో ఇప్పటి నుంచి కొంచెం మొదటి నుంచి వాయించుకుని వెళ్ళిపోతే బెస్ట్. ఇక్కడ మనకి స్ట్రింగ్స్, దీని తర్వాత చెల్లో, ఫ్లూట్, క్షమించాలి, మళ్ళీ చెల్లో, మళ్ళీ ఫ్లూట్, తర్వాత సింత్, సౌండ్ ఎఫెక్ట్స్, తర్వాత సితార్, తర్వాత టుట్టి,
మళ్ళీ ఆ సితార్ వస్తుంది, దీని వెనకాలేమో ఆ స్ట్రింగ్స్ మీద క్షమించాలి అలా కార్డ్స్ ఆర్పెజియో. మళ్ళీ తర్వాత చరణం, పార్ట్స్, మళ్ళీ చరణం కొంచెం, అనగానే మళ్ళీ స్ట్రింగ్స్ అనమాట. ఇక్కడ మారింది మళ్ళీ బిట్స్. మన ఫ్లూట్ కూడా ఉంది కదా, అవి ఫ్లూట్ బిట్స్ అన్నీ కవర్ చేశానని అనుకుంటున్నాను. ఏదైనా మిస్ అయితే మాత్రం ఏమనుకోకండి. సరే, మధ్య పల్లవి, ఇక్కడ కార్డ్స్, మధ్య పల్లవి, తర్వాత మూడో సంగీతం, గుడి గంటల్లో సౌండ్ వస్తుంది, మళ్ళీ బ్యాంక్స్ అని చూపించేస్తాను. సారీ, ఆ రాగం, సారీ, క్షమించాలి. సారీ, మూడో సంగీతం అంతా కవర్ అయినట్టే కదా. ఎస్, బ్యాంగ్స్ అని చూపించాను, రాగం చూపించాను, సితార్ మీద వచ్చింది, మధ్యలో సితార్ చూడలేదా? ఫ్లూట్ మీద కూడా చూస్తే బాగుంటుంది కదా. ఆహా, మళ్ళీ సితార్, ఎక్కడ ఉంది సితార్? సితార్ అయిపోయింది, అది బ్రాస్ మీద, అదంతా చెప్పేశాను. అది రెండో చరణం ముందు, తర్వాత లాస్ట్ పల్లవి, చివరిలో రాగం ఇద్దరు కలిసి పాడతారు. చివరిలో కోడా అనమాట, జస్ట్ పల్లవి లైన్లు, మధ్యలో బిట్స్, అదంతా బ్రాస్ అవన్నీ వస్తాయి, గమనించండి. ఓకే, చాలా ఎక్కువ అయిపోయింది ఎడివి, కానీ మీరు రెండో భాగంలోనే పూర్తి చేయాలనుకున్నాను కాబట్టి ఇంకా పూర్తి చేసేసాను.
సో ఈ పాట మనం అధిక ప్రాధాన్యత వర్గంలో చూసాం కాబట్టి తర్వాత వీడియోలో ఉండబోయే పాట ఖచ్చితంగా వరుస సంఖ్య ప్రకారం ఉంటుంది. ఏ పాట నాకు తెలియదు, క్రమంలో ఏ పాట వస్తే అది మా వాళ్ళు చెప్తారు, అప్పటికప్పుడు నేను చేయడమే. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఈ గొప్ప గీతాన్ని ప్రాక్టీస్ చేసుకోండి, నేర్చుకోండి. సెలవు, నమస్కారం.